ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీదా మమ భాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతే అంటూ మా దినచర్యని మేము మొదలు పెడుతూ ఉంటాము ప్రతిరోజు. అందులో భాగంగానే నేను ఒక 22 సంవత్సరాల నుంచి రోజు నేర్చుకుంటూ నా వాళ్ళకి, నా కుటుంబంలో ఒకరైనా మీకోసం ఏం చేస్తే బాగుంటుంది, ఏం మీకు నేర్పిస్తే బాగుంటుందంటూ నేను కాసేపు నేర్చుకుంటూ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగానే ఈ రోజు ఈ యొక్క కస్టమైజ్ సెట్ గురించి మీకు నేను వివరించబోతున్నాను. ఇది 18 క్యారెట్స్ లో మనము చేసామండి. 18 క్యారెట్స్ అంటే 24% ఆఫ్ కాపర్ అండ్ కార్డ్బన్ మిక్స్ చేస్తే 18 క్యారెట్స్ గా మారుతుంది. స్వచ్ఛమైన 100% బంగారంలో, మీరు మంచి గుర్తుంచుకోవాలి, స్వచ్ఛమైన 100% బిస్కెట్ బంగారంలో 24% మనము కాపర్ ని కార్బన్ ని మిక్స్ చేసి ఇలాంటి ఆర్నమెంట్స్ తయారు చేయాల్సి వస్తుంది. దాన్ని 18 క్యారెట్స్ అంటారు. 18 క్యారెట్స్ పైన కూడా ఖచ్చితమైన హాల్ మార్క్ ఉంటుంది, ఖచ్చితమైన HUID నంబర్ ఉంటుంది. దాన్ని గమనించాల్సి వస్తుంది. 18 క్యారెట్స్ ని ఎందుకు చేయాలి ఆర్నమెంట్స్ అంటే, ఇంత పెద్ద స్టోన్స్ ని 916 క్వాలిటీలో చేసినప్పుడు, అంటే ప్యూరిటీ ఎక్కువ ఉన్న బంగారంలో చేసినప్పుడు ఈ స్టోన్స్ ని పట్టుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఈ స్టోన్ యొక్క క్వాంటిటీని ఆపడానికి గోల్డ్ యొక్క క్వాంటిటీ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి లైట్ వెయిట్ లో చేసుకోవాలంటే 18 క్యారెట్స్ గోల్డ్ వాడాల్సి వస్తుంది. అదొకటి మెయిన్ ఉద్దేశం. దాంతో పాటుగా ఈ సెట్స్ కి మీరు స్టోన్స్ కి లక్షలు పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా కస్టమైజ్ స్టోన్స్. కస్టమైజ్ స్టోన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు గమనించండి, ఇగో ఒక స్టోన్ ని కస్టమైజ్ చేసినప్పుడు కొద్దిగా హీట్ ఎక్కువైంది అనుకోండి, ఈ విధంగా క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చూసే ఉన్నట్టు ఇది మీకు ఏ విధంగా స్టోన్ ని కట్ చేశారు మిషన్ పైన అనే విషయాన్ని మీరు చూడాలి. ఇవంతా కూడా కొన్ని కెమికల్స్ ని, కొంత పట్టు రాక్ ని, కొంతమంది ఫైబర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. దీన్ని పెద్ద పెద్ద ఆంబియన్స్ ఉన్న స్టోన్స్ లో కావచ్చు, ఇంకెక్కడో కావచ్చు, చాలా న్యాచురల్ స్టోన్స్ అండి, చాలా బెస్ట్ స్టోన్స్ అని చెప్తూ ఉంటారు. రాయి ఎప్పుడు కూడా రాయి అండి. అది ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే, దాని పవిత్రత ఎలా పెరుగుతుంది అంటే, ఒక చిన్న రాయి ఉందనుకోండి, అది మెట్ల మీద ఉంటే మనం తొక్కుకుంటూ పైకి వెళ్తాం. అదే గర్భగుడిలో ఉంటే దేవుడిగా పూజిస్తాం. అంటే ఆ ప్రదేశాన్ని బట్టి మాత్రమే విలువ ఉంటుంది తప్ప రాయి అండి. అక్కడ ఉండే విలువ అనేది ఆ ప్రదేశం మారుతుంది. గర్భగుడి ప్రదేశం వేరు, మెట్లు వేరు. రాయి ఒక్కటే, అక్కడ జీవం పోస్తారు. అంటే దాన్ని ఎంత హైప్ చేస్తే అంత హైప్ గా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కస్టమైజ్ స్టోన్స్ అండి. తక్కువ ఏమనుకోకూడదు చెప్పిన ఎగ్జాంపుల్ ని. ఇదంతా కూడా సెమీ డైమండ్స్, అంటే బెస్ట్ క్వాలిటీ వైట్ స్టోన్స్. మనకు చాలా మంది తెలిసింది, నోటికి వచ్చింది ఏంటండి, CZ, సిగ్నిటీ, సరోస్కి, ఇవి మాత్రమే తెలుసండి. కానీ ఇలా తెలియకుండా కొన్ని వందల వేల కంపెనీస్ మార్కెట్ లో ఉంటాయి. సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, ఇంత క్వాంటిటీ కాకుండా ఇంత క్వాంటిటీ పర్చేస్ చేశాను అనుకోండి, నా కంపెనీ నేమ్ నేను క్రియేట్ చేసుకోవచ్చు. నవీన్ గోల్డ్ స్టోన్ ఇవ్వండి అంటే ఆ స్టోర్ వాళ్ళు ఇంత క్వాంటిటీ తీసుకుంటారు కాబట్టి దీని యొక్క పేరు అని ఇలా ఇస్తా ఉంటారు. కాబట్టి ఆల్మోస్ట్ మార్కెట్ లో ఉన్నవి చాలా మంది తెలిసిన కొన్ని మాత్రం ఉంటాయి. ఇంకా ఎన్నో కొన్ని తెలియని వేల కంపెనీస్ ఉంటాయి. ఆ వేల కంపెనీస్ లో ఒక భాగము ఈ సెమీ డైమండ్స్. ఈ సెమీ డైమండ్స్ అనే ఈ చిన్న స్టోన్స్ అనేది డైమండ్ లుక్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక స్టోన్ పైన, గుర్తుపెట్టుకోండి, ఒక స్టోన్ పైన 4 to 5 కటింగ్స్ ఉంటే అది నార్మల్ షైన్ వస్తుంది. అదే స్టోన్ పైన 18 to 20 కటింగ్స్ ఉంటే ఇంకొక షైన్ వస్తుంది. కాబట్టి ఎంత ఎక్కువ స్టోన్ పైన కటింగ్స్ పెట్టించామనేది ఆ యొక్క వైట్ స్టోన్ యొక్క గొప్పతనాన్ని, ఆ వైట్ స్టోన్ యొక్క శక్తిని, ఆ వైట్ స్టోన్ యొక్క బ్రైట్నెస్ పెంచుతుంది. కాబట్టి మనం కాస్త ఎక్కువ డబ్బులు ఖర్చైనా పర్లేదు, చూడడానికి వైట్ స్టోన్ గా ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కువ కటింగ్స్ చేపిస్తూ కంపెనీ వాళ్ళతో ఒక బెస్ట్ క్వాలిటీ స్టోన్ ని డైమండ్ కి ధీటుగా వాడుతుంది అవుతుంది. మీరు మేమిచ్చే సెమీ డైమండ్స్ ని ఒక 2 days ఆయిల్లో డిప్ చేసినా కూడా స్టోన్ అనేది మీకు ఎలాంటి డ్యామేజ్ కాదు. ఒకవేళ మీకేమైనా డల్గా అనిపించినప్పుడు కాస్త టాల్కమ్ పౌడర్ వేసి ఇలా స్టోన్ ని మీరు ఒక కాటన్ క్లాత్ తో రబ్ చేసినట్టయితే ఏ విధమైన డస్ట్ గానీ, ఆయిల్ గానీ, స్వెట్ గానీ పోయి మళ్ళీ తిరిగి పూర్వభావాన్ని కోరుకుంటుంది. కాబట్టి కస్టమర్స్ కొనే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అనవసరంగా స్టోన్స్ కి ఎక్కువ డబ్బులు పెట్టే ప్రయత్నం చేయకండి దయచేసి కూడా. ఎందుకంటే మార్కెట్ లో మీకు 99% అన్ని కస్టమైజ్ స్టోన్స్ దొరుకుతాయి. ఎవరు అని రియల్ చెప్పినా కూడా సాధ్యమంత వరకు నమ్మే ప్రయత్నం చేయకండి. రియల్ అనేది ఎక్కడ దొరికే అవకాశం లేదు. ఒకవేళ ఇలాంటి పీస్ మీకు న్యాచురల్ లో కావాలి అనుకుంటే మీరు నమ్ముతారు, సుమారు 40 lakhs పైన ఉంటుంది. 40 lakhs పైన ఉంటుంది. ఇంత పెద్ద సైజు న్యాచురల్ ఎమరాల్డ్ దొరకంటే, ఒకప్పుడు నవాబులు, మహాత్ములు, రాజులు పెట్టుకునే స్టోన్స్ మనం పెట్టుకునే అవకాశం ఉండదు. అలాంటివి రిప్లికేట్ చేస్తూ మాత్రమే పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానాలో మనం ఉన్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో ఉన్నాము. మనిషిని పోలిన మనిషి తయారు చేసే రోబోలు పనిచేస్తున్న రోజుల్లో మనం ఉన్నాము. కార్ ని మనుషులు నడిపేయకుండా ఆటోమేటిక్ నడిచే జనరేషన్ లో ఉన్నాం. కాబట్టి సేమ్ టు సేమ్ తయారు చేసే అవకాశం ఉంది. మీరు హ్యాపీగా ఇలాంటి కస్టమైజ్ స్టోన్స్ పెట్టుకోండి. మీ నవీన్ గోల్డ్ బ్రోస్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. నిజగరి పా